తెల్లవారుజాము 4:30 గంటలు కావస్తున్నది. యవ్వనుడైన సుందర్ తన గదిలో అసహనంగా తిరుగుతున్నాడు. ఎంత ప్రార్థించినా అదృశ్యుడైన దేవుడు తనకి ఇంకనూ ప్రత్యక్షం కాలేదు. పంజాబ్ మైదానముల మీదుగా దూసుకొస్తున్న లూధియానా ఎక్స్ప్రెస్ మరో అరగంటలో తమ తోట ప్రక్క నుండే వెళుతుందని సుందర్ కు తెలుసు. ఇక ఆ దేవుడెవరో తనకు ప్రత్యక్షము కాలేదంటే రాబోయే ఆ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని సంకల్పించాడు. మరి 15 ఏళ్ల యువకుడు ఇటువంటి బలమైన తీర్మానాన్ని చేశాడంటే మరి దీనికి ఆ బలవత్తరమైన కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సుందర్ తల్లి దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. సుందరు నిద్ర లేచేసరికి తన తల్లి స్నానం ఆచరించి పరిశుభ్రమైన దుస్తులను ధరించి భగవద్గీత మొదలైన హైందవ పవిత్ర గ్రంథాలను పఠిస్తూ ఉండటాన్ని బాల్యములోనే గమనించాడు. అంతేకాదు సుందరు కూడా ఉదయాన్నే లేచి స్నానమాచరించి మత గ్రంథాలను పారాయణం చేయాలని, ఆ తరువాతనే ఏదైనా తినాలని తల్లి నొక్కి చెప్పేది. ఈ విధముగా సుందరు యొక్క దినచర్యలో ఇది ఒక భాగమైపోయింది. అయితే పసితనము నుండి బాల్యములోనికి అడుగిడినను తల్లి ప్రభావము సుందర్ పై ఎంతో ప్రస్ఫుటంగా కనిపించేది. ఆ ఇంటి వారందరూ భోజనాలకు కూర్చున్నప్పుడు సుందర్ యొక్క స్థానము తల్లి ప్రక్కనే ఉండేది. అందరికీ ఆమె వడ్డిస్తూనే సుందరికి ఇష్టమైన కూరలను చేసి కొసరి తినిపించేది. ఈ సుందర్కు 7 ఏండ్ల వయసు వచ్చేసరికి భగవద్గీతను కంఠోపాఠంగా నేర్చుకున్నాడు. ధూళితో నిండిన మార్గములో ఎండలోనే ప్రయాణించి నా కుమారుడు నేర్చుకున్న దాన్ని కొంచెం పరీక్షించండి అంటూ అరణ్యంలో ఉన్నటువంటి ఒక వృద్ధ సాధువు దగ్గరికి తన కుమారుణ్ణి తీసుకుని వెళ్లేది. ఆ సాధువు వేసినటువంటి ప్రశ్నలకు నిర్భయముగా స్పష్టముగా సుందరు జవాబిచ్చేవాడు. జవాబులిస్తున్న ఈ కుర్రవాడు భవిష్యత్తులో సాధువు అవుతాడేమో అని చెప్పి ఆ వృద్ధ సాధువు అనుకునేవాడు. అంతేకాకుండా సుందర్ తల్లి సుందర్ను ఒక హైందవ గురువు దగ్గరను మరొక సిక్కు సాధువు దగ్గరను విద్యాభ్యాసం చేపించింది. ఆధ్యాత్మిక శాంతిని గూర్చి వారు అతనితో చెబుతూ తామే దానిని గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్లు. అయితే ఆధ్యాత్మిక శాంతి విషయమై తన గురువులను తండ్రిని ప్రశ్నించినప్పుడు వారు సరి అయిన జవాబును ఇవ్వలేకపోయినారు. సుందరు ఇలాగూ రాత్రి ప్రొద్దుపోయే వరకు ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుకుంటూ కూర్చుంటే ఆరోగ్యము దెబ్బతింటుందేమోనని చెప్పి తన తండ్రి విచారించేవాడు. సుందరు ఒక రోజు తన తండ్రి యొక్క కోటులో నుంచి 5 రూపాయలను దొంగలించాడు. ఎందుకంటే తను వెళ్లే దారిలో ఒక వృద్ధ స్త్రీ ఎంతో బలహీనముగా ఉంటూ అలాగే ఆమె చలికి వణికిపోతున్నది కనుక ఆమెకు ఒక చిన్న దుప్పటి కొనిపెట్టాలని చెప్పి సుందర్ ఆశించాడు. కానీ తండ్రి నేను ఎన్నోసార్లు సహాయం చేశాను, ఈసారి ఎవరన్నా ఇస్తారు, నువ్వు వెళ్ళిపో ఆడుకో అని చెప్పి సుందర్తో చెప్పినప్పుడు సుందరు ఎంత మాత్రము దానిని అంగీకరించలేక తన తండ్రి కోటులో నుంచి 5 రూపాయలు తీసుకొని దాచిపెట్టుకున్నాడు. కానీ ఆ రాత్రంతా సుందరికి ఏమాత్రము నెమ్మది లేదు. నా తండ్రికి ఈ డబ్బులు ఇచ్చివేయాలి, నా తండ్రి దగ్గర ఒప్పుకోవాలని చెప్పి ఉదయముననే లేచి తండ్రి దగ్గర తను చేసిన తప్పును ఒప్పుకొని ఆ డబ్బులు ఇచ్చివేస్తాడు. కాబట్టి సుందరు ఇలాగు చేయటాన్ని చూచినటువంటి తండ్రి, బాబు నీవు నమ్మదగిన వాడవని నాకు తెలుసు, నిన్ను పూర్తిగా నమ్మడంలో నేను పొరపాటు చేయలేదని నాకు ఇప్పుడు తెలిసింది అని గద్గద స్వరముతో చెప్తాడు. అలాగూ సుందరు జీవితము తన బాల్యకాలంలో అలాగూ కొనసాగుతూ ఉన్నది. అయితే తను పాఠశాలలో చేరే సమయం వచ్చినప్పుడు ఆ ఊరిలోనే అమెరికన్ ప్రెస్బిటరీ వారు ఆ గ్రామంలో ఒక పాఠశాలను తెరవడంతో సుందర్ని దానిలో చేర్పించారు. అయితే సుందర్కు ఈ యొక్క పాఠశాలలో ఈ క్రైస్తవుల బైబుల్ నుండి చదవమనడము, అలాగే బైబుల్ నుండి ప్రశ్నలు అడగడము, ఇవన్నీ ఎంత మాత్రమూ ఆయనకి ఇష్టము ఉండేది కాదు. బైబుల్ పాఠాలను చెప్తున్నప్పుడు ఇబ్బంది కలిగించే ప్రశ్నలను వేస్తూ విమర్శిస్తూ ఆటంకము కలిగిస్తూ పాఠశాలలో ఒక గందరగోళమైపోయాడు. అంతేకాకుండా క్రైస్తవ సువార్థికులు వీధులలో బహిరంగంగా సువార్త చెప్తున్నప్పుడు ఒక ముఠాను ఏర్పరచుకుని తానే దానికి నాయకుడై వారి మీద రాళ్లు రువ్వేవాడు. ఎవరైనా గమనించి తమను పట్టుకొనక ముందే పారిపోయేవారు. అయితే ఇలాంటి కార్యములు తమ తల్లిదండ్రులు ఎంత మాత్రమూ ఇష్టపడరు కనుక వారికి తెలియకుండా ఇలాంటి పనులు
చేసేవాడు. ఆ తరువాత సుందరు 14వ ఏట తల్లి మరణించటంతో అతని జీవితంలో ఎంతో విషాదము అలుముకున్నది. ఎంతమంది గురువులు, సాధువులు సుందర్ని ఓదార్చాలని ప్రయత్నించినప్పటికీ వారు ఓదార్చలేకపోయినారు. మరికొద్ది నెలల తర్వాత తనకెంతో ప్రియమైన పెద్ద అన్న కూడా చనిపోయాడు. ఇలాంటి పరిస్థితులను సుందర్ బాల్యకాలంలోనే ఎదుర్కొన్నాడు. పాఠశాలలో బైబుల్ చదవడము తనకిష్టము లేకపోయినప్పటికీ బైబుల్లో తాను చదివిన కొన్నింటి ఎడల సుందర్ ఆకర్షితుడైనప్పటికీ బైబులు అబద్ధమనే నిర్ణయానికి వచ్చాడు. దాన్ని వ్యతిరేకించడానికే నిర్ణయించుకున్నాడు. ఎలాగైతేనేమి ఒకానొక దినమున సువార్తలలో ఒక దానిని అడిగి తీసుకొని దీనిని నేనేమి చేస్తానో చూడండి అని తన స్నేహితులను పిలిచి దానిని 2 ముక్కలుగా చించి కాల్చివేశాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే సుందరు నిరాశతో కృంగిపోతాడు. ఆత్మశాంతి దొరికే నిజమైన మార్గం ఏదో తనకు బయలుపరచలేదంటే ఆ రోజు తెల్లవారుజామున వెళ్లే లూథియానా ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి తీర్మానానికి వస్తాడు. సరే, తెల్లవారుజామున 3 గంటలకే లేచి స్నానమాచరించి దేవా నాకు ప్రత్యక్షము కమ్ము అంటూ సాష్టాంగపడి ప్రార్థించటం మొదలు పెట్టాడు. అంటే ఏమైనా స్వరాన్ని వింటాడో దర్శనాన్ని చూస్తాడో తెలియదు, కానీ ఏదైనా జరుగుతుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. సుందర్ తలెత్తి చూచేసరికి పలుచటి మేఘము వలె తన గదిలోనికి వెలుగు రావటాన్ని చూచి ఆశ్చర్యపోతాడు. తెల్లవారడానికి ఇంకా సమయం ఉన్నది కదా, ఒకవేళ పెరట్లో నుండి వెలుతురు గదిలో పడుచున్నదేమోనని కొద్దిగా తలుపు తెరిచి చూస్తాడు. అయితే బయట ఇంకా చీకటిగానే ఉన్నది. వెనుతిరిగి చూచేసరికి తన గదిలోని వెలుగు ఇంకా ప్రకాశవంతమైపోతూ ఉన్నది. ఆ వెలుగులో ఎంతో ప్రకాశిస్తూ దివ్య కాంతులు విరజిమ్ముచున్న రూపాన్ని, ఆ రూపము యొక్క దివ్య ముఖార బిందాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. తానెదురు చూచినట్లుగా ఆ రూపము తాను నమ్ముకున్న దైవాలు కాదు, కాని తాను ద్వేషించిన యేసుక్రీస్తు. ఎంతో ప్రకాశిస్తూ సంతోషాన్ని, సమాధానాన్ని, ప్రేమను వెదజల్లుతూ యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. ఎంతో జాలితో సుందర్ని చూస్తూ నీ కొరకు నేను మరణించాను, నన్నెందుకు హింసిస్తున్నావు అని ప్రశ్నించాడు. ఎదురు చూడని ఈ ప్రశ్నకు సుందర్ నిర్ఘాంతపోయాడు.